వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రజా సమస్యల కోసం, దళిత హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రముఖ సీనియర్ న్యాయవాది అంబేద్కర్పై సుమారు 20 ఏళ్ల కిందట 20 ఏళ్ల పైగానే అతనిపై హత్యానేరం కేసులో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. ఎట్టకేలకు గూడూరు కోర్టులో ఆ కేసును కొట్టివేస్తూ అంబేద్కర్ నిర్దోషిగా తేల్చడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుపై అసలు పూర్వపరాలు ఏంటి, అసలు ఎందుకు ఈ కేసు అప్పట్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది, తదితర విషయాలు తెలుసుకునేందుకు న్యాయవాది అంబేద్కర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారో ఎంతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, అంటే 21 సంవత్సరాల కిందట మీ మీద కేసు పెట్టి ఆ కేసు మీద పోరాటం చేసి అసలు దీన్ని పూర్వపురాలు ఏంటి, అసలు ఎందుకు పెట్టారు మీ మీద అప్పట్లో ఈ మర్డర్ కేసు? 21 సంవత్సరాల పాటు దీని మీద మీరు పోరాటం చేయడం జరిగింది. సార్, ఈ సందర్భంగా మొన్న 23వ తారీఖు నాడు గూడూరు అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఈ కేసులో ముద్దాయిలందరూ నిర్దోషులని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో 4 ముద్దాయిలకి అబ్బాయిరెడ్డి గారు, బ్రహ్మం గారు అడ్వకేట్లుగా, డిఫెన్స్ అడ్వకేట్స్గా ఉన్నారు. నాకు సంబంధించి మల్లిరెడ్డి కృష్ణప్రసాద్, ఆయన తదనంతరం వాళ్ళ అబ్బాయి పెద్ద ఆయన కూడా చనిపోయారు. తర్వాత వాళ్ళ అబ్బాయి మల్లిరెడ్డి శ్రీనివాసులు. ఆ తర్వాత శ్రీనివాసులు ఉన్నప్పటికీ ఆయనకున్నటువంటి కేసులు బిజీలు ఇచ్చా వాళ్ళ అబ్బాయి ప్రీతం ఫైనల్గా 3 తరాల లాయర్లు మొత్తం 43 మంది సాక్షులు. దీంట్లో 43 మంది సాక్షుల్లో 15 మంది చనిపోయారు, 10 మంది రాలేదు, 17 మందిని విచారించారు. ఈ 17 మంది విచారించిన వాళ్ళు కూడా నాతో సహా మిగిలిన వాళ్ళు నేరస్తులు కాదు అన్న విషయాన్ని ధృవీకరించారు. ఒక్క ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ తప్పితే, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటగిరి తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇది తప్పుడు కేసు అనే పద్ధతుల్లోనే తమ వాంగ్మూలాల్లో చెప్పారు. ఆ విధంగా న్యాయమూర్తి గారు కూడా దీంట్లో వాస్తవాలు పరిశీలించి ఫైనల్గా ఈ కేసుని కొట్టేసి మమ్మల్ని నిర్దోషులుగా ప్రకటించారు. ఇది 21 సంవత్సరాల న్యాయ పోరాటం. 2005 నుంచి ప్రారంభమై 2026 మార్చి వరకు ఒక దీర్ఘకాలికంగా జరిగినటువంటి కేసు, న్యాయ పోరాటం. దీంట్లో అంటే నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి దాదాపు 4 నెలల తర్వాత 6వ నెలలో ఈ హత్య జరిగి, అప్పట్లో ఈ కేసు పెద్ద సంచలనం. 6వ నెలలో ఈ కేసు హత్య జరిగితే నన్ను అరెస్ట్ చేసింది అక్టోబర్ నెలలో. ఆ సందర్భంలో నన్ను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు మద్దతుగా న్యాయాన్ని గెలిపించాలని చాలామంది నాయకులు, చాలా దళిత సంఘాలు, ప్రజలు నాకు మద్దతుగా ఉన్నారు. నా కుటుంబానికి అండదండలుగా ఉన్నారు. నా ఉద్యమానికి అన్ని రకాల సపోర్ట్ చేస్తూ మీడియా కావచ్చు, లేదా పత్రికలు కావచ్చు, లాయర్స్ కావచ్చు, అట్లే దళిత ఉద్యమ నాయకులు, పౌర హక్కుల నాయకులు ఎంతోమంది నాకు మద్దతు ఇచ్చారు, ఈ రోజుకి ఇస్తున్నారు. వాళ్ళందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు నాకు ఎందుకు మద్దతు ఇచ్చారు, నేను ఎందుకు ఈ కేసులో ఉండాల్సి వచ్చింది, నన్ను ఎందుకు పెట్టారు అనేది ఈరోజు ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఒకటి, ఇంతమంది అంటే ఢిల్లీ నుంచి డాక్టర్ ప్రేమ్పతి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇక్కడ కృష్ణప్రసాద్ సార్ వరకు మేధావులుగా, ఉద్యమకారులుగా, నాయకులుగా తారకం సార్ దగ్గర నుంచి
ఇక్కడ మన దళిత సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు, తర్వాత బిఎస్పిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఆ విధంగా రకరకాల సంఘాల్లో పనిచేస్తున్న మానవ హక్కుల సంఘాల్లో పనిచేసే సాంబశివరావు లాంటి వాళ్ళు, బాలగోపాల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ నాకు అండగా నిలబడ్డారు. ప్రజలు కూడా నాకు అండగా నిలబడ్డారు. దానికి ఒకటే రీజన్ ఏంటంటే నా గొప్పతనం కాదు, సిన్సియర్గా ప్రజల కోసం, ఉద్యమ హక్కుల కోసం నిలబడేటటువంటి వాళ్ళతోటి ప్రజలు ఉంటారు అనే విషయాన్ని ఈ సందర్భంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, నాయకులు మరొకసారి నిరూపించారు. అందుకు వాళ్ళందరికీ నా అభివందనలు, జై భీములు. ఇప్పుడు ఒకటి అంటే ఆ కేసులో ప్రధానంగా రమణారెడ్డి దందోలు రమణారెడ్డి అతన్ని జనశక్తితో మీకు బాగా జనశక్తితో సంబంధాలు మొత్తం ఒక చోట సమావేశమై, మీ ఇంట్లోనే సమావేశమై ఒక పథకం ప్రకారము హత్య చేశారనేది కూడా పోలీసులు అప్పట్లో ఛార్జ్షీట్లో నమోదు చేశారు. కేసులో ప్రధానమైన ఆరోపణ అది. అసలు వాళ్ళు ఏం చేశారు, ఛార్జ్షీట్లో ఏం నమోదు చేశారు, అది కరెక్టేనా? మీరు చెప్పినట్టు ఛార్జ్షీట్లో వాళ్ళు రాసింది ఏంటంటే, ఈ జనశక్తికి సంబంధించినటువంటి దళ సభ్యులు, నాయకులు అందరూ మా ఇంట్లో సమావేశమయ్యారని, ఈ సమావేశంలో వాళ్ళ నాయకుడు నజీర్ అనే ఆయన ఒక తుపాకీ తెచ్చి దీంట్లో A1గా ఉండేటటువంటి ముజీబ్ అనే ఆయనకి ఇచ్చాడని, వాళ్ళు ఈ తుపాకీ తీసుకొని వెళ్ళి అక్కడ కాల్ చేశారని, ఈ కాల్పుల్లో ఆయన చనిపోయాడని, దీనికి ప్రధాన కుట్రదారుడిని నేనే అని చెప్పని కేసులో వాళ్ళు ఆరోపించినటువంటి నేరం. అయితే దీని వెనక చాలా పూర్వరంగం ఉంది. ఈ కేసు ఇట్లా పెట్టడం వెనక చాలా పూర్వరంగం ఉంది. ఒకటి, 1989లో టంగుటూరులో ఇందిరా అనేటటువంటి దళిత యువతిని పట్టపగలు నడి రోడ్డుకి దగ్గరలో కుందేటి సత్యం అనేటటువంటి ఒకడు రేప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు. ఆ విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన, ఎందుకంటే వాళ్ళందరూ కావలి కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళ బ్రదర్స్, వీళ్ళందరూ అట్లా కావలి కాలేజీతో సంబంధాలు ఉన్న దానివల్ల నేను అప్పటికీ కావలి కాలేజీలో PDSPని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. ఆ సందర్భంలో ఆ ఇష్యూని తీసుకొని దాన్ని ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మరల్చటం, ఆ విధంగా అది ఒక రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా, దాని కేంద్రంగా కొన్ని మహిళా సంఘాలు కూడా ఏర్పడ్డాయి. దాని కేంద్రంగా మొత్తం మహిళల మీద అత్యాచారాలకు సంబంధించి పెద్ద చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, దేశవ్యాప్తంగా జరిగింది. అది ఒక పెద్ద హిస్టారికల్ ఇన్సిడెంట్ అయింది. దాని మీద పాటలు కూడా వచ్చాయి. కర్మభూమిలో పూసిన ఓ పువ్వ యువక రాసినటువంటి పాటకి ఇన్స్పిరేషన్ అది. అంటే అక్కడ నుంచి ప్రారంభించి ఎక్కడ దళితులకి ఇబ్బంది జరిగినా, లేదు ఎక్కడ దళితుల హక్కులు కాలరాయబడ్డా వాటికి అండగా నిలబడటం అనేటటువంటిది నేను చేస్తూ వచ్చినటువంటి నా ఆచరణ. అది అయిన వెంటనే ఇక్కడ డక్కిలిలో నామతోటి రత్నయ్య అనేటటువంటి టీచరు ఎలక్షన్లో జడ్పీటీసీ మెంబర్గా నిలబడితే, ఆయన నిలబడటానికి వీలు లేదని తెలుగుదేశం వాళ్ళు పథకం వేసి ఆయన చంపేసి వాళ్ళ ఇంటి దగ్గర ఊరేశారు, చిత్రీకరించారు. అతనే చేసుకున్నట్టు ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే దాని మీద వాళ్ళ భార్య డక్కిలి పోలీస్ స్టేషన్లో 302 కింద కంప్లైంట్ ఇచ్చింది. కేసు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన కేసుని ఇన్వెస్టిగేషన్ చేశాము. అది 302 కాదు, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకి ఎవరో ప్రేరేపించారని ఈ దందోలు రమణారెడ్డి మరికొందరి మీద కేసు ఆల్టర్ చేసి పెట్టారు. అంటే హత్య కేసుని ఆత్మహత్యగా చిత్రీకరించేటటువంటి దుర్మార్గం ఏదైతే జరిగిందో, ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా మేము అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించాం. పోస్ట్మార్టం రిపోర్ట్లో మర్డర్ అని వచ్చింది. అది వచ్చింది, హ్యాంగింగ్ అని రాలేదు. దీని మీద వాళ్ళు ఎప్పుడైతే FIR ఆల్టర్ చేశారో, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం వచ్చిందో, అయినా కానీ తెలుగుదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ కేసుని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఆ విధంగా దళిత ఉద్యమానికి అండగా ఉన్నటువంటి ఆయన, దళిత మేధావి, రిటైర్డ్ టీచర్ అయినటువంటి ఆయన్ని చంపటం ద్వారా దళితుల యొక్క మొరైల్ని దెబ్బతీయటం కోసం ప్రయత్నం చేశారు.
ఆ సందర్భంగా నేను, కృష్ణప్రసాద్ గారు, అట్లనే అబ్బాయి రెడ్డి గారు ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసాం 302 కింద. అది కేసు నడుస్తూ ఉంది. అంటే రెండో ఇన్సిడెంట్ ఇది. మూడవది, నెల్లూరు టౌన్లో 2002లో ఒక 2 దళిత యువకుల్ని రెడ్డి అగ్రకుల మాఫియా చంపేశారు. దాంట్లో పోలీసు, అట్నే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్సు, కిరాయి మర్డర్లు చేసే ముఠాలు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ విషయంలో కూడా కలగజేసుకొని ఆ కేసుని చాలా పకడ్బందీగా నడిపే ప్రయత్నం చేయటం, ఆ విధంగా వాళ్ళకి శిక్షలు పడతాయేమో అన్నంత జాగ్రత్తగా మేము ప్రాసిక్యూషన్కి సపోర్ట్ చేసి దాన్ని నడిపే క్రమంలో దీని వెనకుండే కుట్ర బయటపడుతుందని, అంటే పోలీసుల యొక్క పాత్ర బయటకు వస్తుందని, ఈ రెడ్డి మాఫియా ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, ఈ రెడ్డి మాఫియాకి అండదండలుగా ఉండే రాజకీయ నాయకుల యొక్క వేషాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఆ కేసుని నడవనీయకుండా చేయటం కోసం, ఆ కేసులో సాక్షుల్ని బెదిరించడం కోసం, ఆ కేసులో ప్రాసిక్యూషన్ని బలపరుస్తూ ప్రాసిక్యూషన్ వైపున నిలబడినటువంటి నన్ను ఇబ్బంది చేయటం కోసం, అదిరించడం కోసం, బెదిరించడం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. 1 బేరాలు చేశారు, 2 బెదిరించారు, 3 చంపే ప్రయత్నం కూడా చేశారు. వీటన్నిటిని ఎదుర్కొని నిలబడి చివరికి ఆ రోజు కూడా జిల్లాలో ఉండే దళిత సంఘాలు, రాష్ట్రంలో ఉండే దళిత సంఘాలు అన్నీ ఆ సమస్యలో దళిత యువకులకి న్యాయం జరగాలని వాళ్ళ కుటుంబాలకి అండగా నిలబడ్డాయి. ఫైనల్గా ఆ కేసులో ఆ మాఫియా ముఠాకి శిక్షలు వేయించడం జరిగింది. ఎప్పుడైతే ఈ శిక్షలు వేయించేదానికి ట్రయల్ స్టార్ట్ అవుతుందో ఆ సందర్భంలోనే ఈ కేసు పెట్టారు నన్ను. అంటే ప్రాసిక్యూషను పకడ్బందీగా జరగనీయకుండా ఉండటం కోసం. అంటే అప్పట్లో మీ తమ్ముడు, అదేవిధంగా ఇంకొక మీ తమ్ముడు జాన్ శామ్యుల్ ఇద్దరు మంచి యూత్ ఇక్కడే గౌతమి నగర్ ఏరియాలో, అంటే ఇంటికి పిలిపించి హత్య చేశారు. కాబట్టి ఇది ప్రాసిక్యూషన్ అంటే మీ మీద కక్షే మెయిన్ ప్రధాన కారణం. ఓకే. అంటే వీడు గనక బయట ఉంటే ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ గట్టిగా జరుగుతుంది, సాక్షుల్ని గట్టిగా ధైర్యం పెట్టి నిలబెడతారు, కాబట్టి శిక్షలు పడేటటువంటి అవకాశం ఉంది అని వాళ్ళ కుట్రలని బహిర్గతం అవుతాయని. అప్పటికే ఒక టౌన్లో ఉన్నటువంటి కొంతమంది ఒక కరపత్రం వేశారు, శవాలు మాట్లాడతాయని. దాంట్లో వీళ్ళ కుట్రలన్నీ బహిర్గతం చేస్తూ రాశారు. కరపత్రం కూడా ఉంది నా దగ్గర. అంటే దాంట్లో ఎస్పీ పాత్ర ఏంటి, ఇక్కడ సిఐ పాత్ర ఏంటి, ఎస్ఐ పాత్ర ఏంటి, ఎవరెవరు దొంగ నోట్లు మారుస్తారు, ఎవరెవరు అమ్మాయిల బిజినెస్ చేస్తారు, ఎవరెవరు కిరాయి మర్డర్లు చేస్తారు, వాళ్ళందరికీ పోలీస్ ఎట్ట సపోర్ట్గా ఉంటుందనే విషయాలన్నీ దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ ఇంకా బహిర్గతమయ్యి ప్రజలు దానికి వ్యతిరేకంగా తిరగబడతారని, నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి, అంటే నేరస్తుల్ని కాపాడటానికి న్యాయస్తుల్ని చంపారు. ఆ న్యాయస్తుల్ని చంపిన దానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి, లీగల్గా పోరాడుతున్నటువంటి, చట్టబద్ధంగా కోర్టు పరిధిలో న్యాయ పోరాటం చేసేటటువంటి నాకు అండగా ఉండేటటువంటి, ఆ రోజు కూడా ఈ కేసులో ప్రాసిక్యూషన్ అసిస్టెంట్స్గా కృష్ణప్రసాద్ గారు, వాళ్ళ అబ్బాయిలు కోటారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అట్నే ఏటి రత్నాకర్ అడ్వకేట్, ఆయన కూడా చనిపోయారు. వీళ్ళందరూ నాకు అండగా నిలబడ్డారు. వీళ్ళకి సపోర్టుగా మొత్తం జిల్లాలో ఉండే దళిత సంఘాలన్నీ రోజు కనీసం 100 మంది వచ్చేవాళ్ళు విచారణ జరిగేటప్పుడు. అట్ట మోరల్గా నిలబడినటువంటి నన్ను డీమోరలైజ్ చేయడం కోసం ఇన్ని ప్రయత్నాలు చేశారు. దాంట్లో చివరి ప్రయత్నం నన్ను ఈ కేసులో ముద్దాయిగా పెట్టడం. ఈ కారణాలన్నీ ఉన్నాయి మొత్తం. అంటే అప్పట్లో వాళ్ళు మొత్తం 17 మంది మీద కేసు పెట్టింది, మీతో పాటు 11 మంది మీద. 11 మంది నిర్దోషులుగా అందరు, అంటే 5 చనిపోయారు. దాంట్లో ఒక అబ్బాయి ఇప్పటికి, ఇంకొక ముద్దాయి అసలు ఎవరు అంటే వేర్ అబౌట్స్ నాట్ నోన్. అంటే టోటల్ మీద పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఒక ఎఫ్ఐఆర్లో ఎవరు అంతే ఎఫ్ఐఆర్లో ఎవరి పేర్లు అయితే పెట్టారో 3,
వాళ్ళే నిర్దోషులుగా ప్రకటించారు, వీళ్ళు కాల్చారు అని చెప్పి కేసు. వాళ్ళే నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కాన్స్పిరసీలో భాగం, కుట్రలో భాగం. కుట్ర అనేటటువంటిది మా ఇంట్లో జరిగింది, మా ఇంట్లో ఎవరైనా చెప్పాలి సాక్ష్యం. ఎవడో డక్కిల్లో ఉండేవాడు, ఇంకొకడు ఎవడో సైదాపురంలో ఉండేవాళ్ళని సాక్షులుగా పెట్టారు, వాళ్ళు రాలేదు, చెప్పలేదు, జరగలేదు. అంటే పోలీసులు ఇట్లా తప్పుడు కేసులు పెట్టడం అనేది ఈ దేశంలో ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఉమర్ ఖలీద్ అనేటటువంటి ఆయన్ని కేసులో పెట్టి దాదాపు 6 ఏళ్ళు అయింది. బెయిల్ కూడా ఇవ్వట్లేదు, ట్రయల్ జరపట్లేదు. కాబట్టి పోరాడేటటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అదిరించడం, బెదిరించడం అనేటటువంటిది ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నది, తెలుగుదేశం ఉండండి, వైఎస్ఆర్సీపీ ఉండండి, అదే కొనసాగుతుంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే పైనాపురంలో ఈ జరిగేటటువంటి ఈ విద్యుత్ ప్లాంట్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా, వాళ్ళ అక్రమాలకు వ్యతిరేకంగా ఏడుకొండలు అనేటటువంటి అబ్బాయి, దళిత యువకుడు పనిచేస్తుంటే అతన్ని చంపేసి తీసుకెళ్ళి చిత్తూరు బార్డర్లో పెట్రోల్ పుస్తకాలు పెట్టారు. అది ఇటీవల మొన్న 2016 దాని మీద ముద్దాయిల్ని, దాంట్లో అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు ఆ కేసులో, థర్మల్ ప్లాంట్ యజమానులు ఉన్నారు. ఆ అబ్బాయిని చంపిన వాళ్ళని అరెస్టు చేయాలని తోటపల్లి గూడూరులో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే మా మీద కేసు పెట్టారు. అది మొన్న 2023 దాకా జరిగింది. 2023లో అది కూడా కొట్టేశారు. అంటే మనం నోరు తెలిస్తే, నిరసన తెలియజేస్తే, మా హక్కులు కాపాడాలని చెప్పంటే, రాజ్యాంగాన్ని అమలు చేయమంటే వీళ్ళు నిర్బంధం, అక్రమ అరెస్టులు, లాఠీలు, లేదని చెప్పంటే తోటాలు, లేదా మరొక పద్ధతుల్లో భౌతికంగా వీళ్ళు నిర్మూలించేటటువంటి దానికోసం చేసే కుట్రలన్నీ మొన్న 23వ తారీఖు గూడూరు అదనపు జిల్లా జడ్జి గారు ఇచ్చిన తీర్పుతో బద్దలైనవి. ఇప్పుడు మామూలు రమణారెడ్డి, ఇది ప్రజల విజయం. అదే అంతే కదా. ఇప్పుడు రమణారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం జనార్దన్ రెడ్డికి మంచి ముఖ్య అనుచరుడు కూడా అనుకుంటా. కాదు, ఈయన మన ఇప్పుడున్న రామకృష్ణ గారు ఉన్నారు కదా, కురుగుండ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే నాన్న, ఆయనకి చాలా దగ్గర. ఇది ఆయన వ్యాపారాల్లో కూడా ఇది చాలా వాళ్ళకి మొత్తం పెత్తనం చాలా ఇచ్చేవాళ్ళ దళితుల మీద, గిరిజనుల మీద. అతను చాలా భయంకరంగా, ఒక రకంగా డక్కిలి ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. అక్కడ ఎస్టీల మీద, తర్వాత ఎస్సీల మీద ఇప్పటికీ ఆ అంటరాంతనం, అస్పృశ్యత, ఊరికి దూరంగా ఉంచడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ, ఈవెన్ నౌ. అందువల్ల దానికి ఇతను లీడర్, ఇతను భూస్వామి కాదు, పెత్తందారు, కరుడు కట్టిన పెత్తందారు. అతని మాటే చెల్లుబాటు అవుతుంది. అట్లా జరిగినటువంటి తర్వాత మీరు ఈ ప్రజా సమస్యలతో పాటు అదే దళిత హక్కుల కోసం పోరాడుతా, పేద ప్రజల కోసం కూడా, ఇప్పుడు భుజభుజ నెల్లూరు దగ్గర ఒక కాలనీ కూడా మీరు పేదలకు చేసి జనశక్తి నగర్ ఏదో పెట్టారు. అది అంబేద్కర్ నగర్. అయితే అక్కడ అదొక ప్రత్యేకత ఏంటంటే 80% మైనారిటీస్ ఆడు ఉండేది, ముస్లిమ్స్. వాళ్ళు అంబేద్కర్ని ఓన్ చేసుకున్నారు. ఏదో పేరు పెట్టాలని చెప్పంటే వాళ్ళు ఒప్పుకోలేదు, మేము అంబేద్కర్ పేరు పెడతామని. ఇప్పుడు ఆ స్థలం కోట్ల రూపాయలు విలువ చేస్తాం, దాదాపు 2.5 ఎకరాది. తర్వాత దాని వెనక ఇంకొక 5 ఎకరాలు సమతానగర్, అది కూడా ప్రభుత్వ భూమి. అక్కడ ఉండే భూ కబ్జాదారులు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తే ఆడ కూడా దాదాపు ఒక 150-160 ఇళ్ళు వేస్తే సమతానగర్ దాని పేరు. దాంట్లో కూడా అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చేటట్టుగా ఏ కులానికి ఆ కులం కాలనీలు కాదు, నిజంగానే సమతానగర్ గారు. ఒకటి అంటే మీరు ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ పుట్టించే సుమారు 30 సంవత్సరాల స్టూడెంట్ అప్పటి నుంచి, అంటే మీకు బ్యాక్గ్రౌండ్ జనశక్తి, నక్సలైట్లు అండదండలు ఉన్నాయి అనేది చాలామంది చెప్తారు, అది నిజమేనా? ఒకటేదంటే నేను పీడిఎస్, నాకు యవ్వనం లేదు, బాల్యము లేదు. 15 ఏళ్ల వయసులో నా ప్రయాణం ప్రారంభించాను.
అంటే సామాజిక ఉద్యమంలో పనిచేయటం అనేది 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్లో చేరాను జేబీ కాలేజీలో. మీ ఫాదర్ కూడా అంబేద్కర్ వాది అంట. ఇంకా మేము బాల్యం నుంచి, నాకు ఆ పేరు పుట్టినతోనే పెట్టిన పేరు, అది మధ్యలో పెట్టిన పేరు కాదు ఇది. అట్లా మొదట అంబేద్కరైట్గా ఉంటూ తర్వాత కావలి కాలేజీలో చేరిన తర్వాత మార్క్సిజం పీడిఎస్ వైపు ఆకర్షితులై అట్లా పీడిఎస్లో ప్రయాణం చేస్తున్న సందర్భంలో మేము డఫర్డమ్ అని పెట్టాం, దళిత్ అండ్ మైనారిటీస్ ఆర్గనైజేషన్, డెమోక్రటిక్ యాక్షన్ ఫోరం ఆఫ్ దళిత్స్ అండ్ మైనారిటీస్ అని. బహుశా ఆంధ్రదేశంలో లేదా అఖిల భారత స్థాయిలో మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని రెండింటినీ మనం మన సిద్ధాంత భూమికగా ప్రాతిపదికగా తీసుకొని ఈ దేశంలో ఉండే కుల సమస్యను పరిష్కరించాలని పెట్టిన మొట్టమొదటి వేదిక. దానికి నేను ఫౌండర్ కన్వీనర్ని. అది అయిన తర్వాత మళ్ళీ మేము దాన్ని ఆల్ ఇండియాకి ఎక్స్టెండ్ చేసాం. 2006లో బహుజన్ వామ్ శక్తి అని, దానికి డాక్టర్ ప్రేమపతి గారు నేషనల్ కన్వీనరు, డాక్టర్ రాజారామ్ అని ఆగ్రా ఆయన జనరల్ సెక్రటరీ, నేను ఒక సెక్రటరీని ఆల్ ఇండియాలో. ఇట్లా కుల సమస్య మీద, అంబేద్కర్ సిద్ధాంతం మీద చిన్నతనం నుంచి పనిచేస్తూ వచ్చాను. అట్లా దాదాపు ఇప్పుడు నాకు 65 ఏళ్ళు, అంటే 50 సంవత్సరాలు ప్రజా ఉద్యమాల్లో ప్రజా జీవితంలో ఉంటావచ్చు. ఇప్పుడు కూడా ప్రజలతోనే ఉన్నాం. బట్ ఐఎమ్ నాట్ విత్ ఎనీ ఆర్గనైజేషన్, ఏ సంస్థలో నేను లేను. ప్రజలతో ప్రజా ఉద్యమాలతో ఉంటా ఉన్నాను. అయితే జనశక్తితో మీరు ఉన్నారా లేదా అనేటటువంటి విషయం ఇప్పుడు దాంట్లో పెద్ద రహస్యమే లేదు. జనశక్తిలో ఉన్న మాట వాస్తవం. తర్వాత దాంట్లో కుల సమస్య పరిష్కారం లేదు, అది కుల సమస్యను తీసుకున్నా ఇది వీళ్ళు ఎత్తుగడలుగానే చూస్తున్నారు తప్పితే దీన్ని వ్యూహాత్మక సమస్యగా చూడటం లేదని చెప్పి అనుకున్న తర్వాత జనశక్తి నుంచి బయటకు వచ్చేసిన మాట కూడా వాస్తవం. ఈ కేసు జరిగే నాటికి 2005 నాటికి నేను ఏ పార్టీలో సభ్యుడు కాదు, జనశక్తిలో కూడా సభ్యుడు కాదు. దళిత ఉద్యమాలకి విప్లవోద్యమానికి గట్టి సానుభూతి పరుణ్ణి, గట్టి సపోర్టర్ని కూడా. కాబట్టి జనశక్తి లేకపోతే ఇంకొకటి, ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయిన రియాజ్ వెంకటేశ్వర ఉరఫ్ రియాజ్ మీ శిష్యుడేనా? సమకాలికుడు. అంటే నేను పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేటప్పుడు వాళ్ళంతా ఇక్కడ పనిచేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు నేను వేరే రంగాలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు విద్యార్థి రంగంలో పనిచేస్తూ వచ్చారు. వాళ్ళ కుటుంబంతో కూడా కావాలి కాబట్టి నాకు చాలా ఫ్యామిలీ అటాచ్మెంట్స్ కూడా ఉండేది. ఆ రకమైన ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అతనితో, ఆయన ఫ్యామిలీతోటి. ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఇట్లా మేము ఉపన్యాసాలు చెప్పి పాటలు పాడి ఆర్గనైజ్ చేసి చాలామంది కార్యకర్తల్ని నాయకులు ముందుకొచ్చారు. వాళ్ళు చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు. మేము ఇలా బతుకున్నాం, ఇది మా దౌర్భాగ్యం అనుకుంటాం. అది ఒక జీవితంలో ఒక విచారకరమైనటువంటి సందర్భం. ఒక రకంగా మా ఇంట్లోనే కాదు, ఈ చుట్టుపక్కల గౌతమ్ నగర్ చుట్టుపక్కల కూడా చాలామందికి సుపరిచితుడు. ఆయన పెళ్ళి కూడా ఇక్కడే చేశారు. అటువంటి మనిషి, గొప్ప మనిషి, పెద్ద మేధావి. వాళ్ళ పట్టపు కాపుల వాళ్ళు మొట్టమొదటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆయన. అట్లాంటి మిత్రుడు, సహచరుడు చనిపోవటం చాలా బాధాకరం. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఇంకొకటి, ఇప్పుడు మీరు మామూలుగా న్యాయవాద వృత్తిలో మల్లెడ్డి కృష్ణప్రసాద్ దగ్గర కూడా పనిచేశారు మీరు. తర్వాత ఇప్పుడు మీ కేసు కృష్ణప్రసాద్ గారు చూశారు, తర్వాత మల్లెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు, చివరికి మల్లెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రీతం కూడా లాస్ట్ ఫైనల్ చేశాడు. మీరు ఎలా అనిపిస్తా ఉంది? ఆ కుటుంబంలో అబ్బాయి పుట్టలేదు ఈ కేసు జరిగేటప్పుడు. బహుశా అబ్బాయికి అవును 20 years 21 years అబ్బాయి, చిన్న లిటిల్ కిడ్ ఇది జరిగేటప్పటికి. కానీ వాళ్ళకి
అంటే ఈ సామాజిక ఉద్యమాల పట్ల అవును. ఉండేటటువంటి ఒక సింపతి, లేదా వాళ్ళకి మనం సహాయం, అంటే మనం ఉద్యమాలు చేయలేదు, ఉద్యమం చేసే వాళ్ళకన్నా సహకరిద్దాం అవును. అనేటటువంటి ఒక కమిట్మెంట్, కన్సర్న్ వల్ల అబ్బాయి కూడా అంటే 21 సంవత్సరాల కిందట సంచలనమైన సృష్టించిన కేసు ఈరోజు ఆ అబ్బాయి కోర్టులో It's a great thing. అది గొప్ప గొప్ప విషయం. చాలా చిన్న వయసు, చిన్న వయసు. కానీ చాలా ఈజ్ అన్ ఇంటెలిజెంట్. అంటే తాత ఈయనదే? ఆ కృష్ణప్రసాద్ గారి యొక్క ఇవన్నీ వచ్చాయి, అట్లా ఆ కమిట్మెంట్ కూడా వచ్చింది. కమిట్మెంట్ కూడా ఓకే. అంటే మల్రెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అంతే, వాళ్ళు కోటారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అదే విధంగా అంటే అట్లా మొత్తం మీద న్యాయం గెలిచిందని. న్యాయం గెలిచింది, ప్రజలు గెలిచారు. ఓకే, థ్యాంక్ యూ అంబేద్కర్ గారు. నమస్తే.